గోదావరి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను నీలిమ. ఐపీసీకి బిఎన్ఎస్కి తేడా ఏంటి? కొత్త చట్టాల్లో కఠినంగా ఉంటాయా? సామాన్యులకు సరళమైన సేవలు ఉంటాయా? బాధితులకు దక్కే భరోసా ఏంటి? అసలు చట్టాల్లో మారిందేంటి? భారత్లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు, సవాళ్లు, ఛాలెంజ్లు, అభ్యంతరాలపై మాట్లాడేందుకు హైకోర్టు న్యాయవాది గోశాల శ్రీనివాస్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ9. ఎన్ఆర్ఐలో ఆయనతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ ద్వారా వీడియో కాల్ కూడా చేయవచ్చు. నెంబర్ చెప్తున్నాం 8006036036. మీరు చెప్పాలి, ఐపీసీకి అలాగే బిఎన్ఎస్కి చేంజెస్ ఎలాంటి మార్పులు వచ్చాయి, తేడాలంటే ఏం చెప్తారండి? మొట్టమొదటిసారిగా ఈ చట్టాలు ఉన్నాయి, 3 చట్టాలు వీళ్ళు మనం సంస్కరణ రూపంలో కొత్త చట్టాలు తెచ్చుకున్నాం. మనకి అందరికీ బాగా పరిచయం ఇండియన్ పెనల్ కోడ్. అవును, దాన్ని మీడియాలో కూడా, పేపర్లో కానీ మీడియాలో కానీ లేదా ఐపీసీని భారతీయ శిక్షా స్మృతి అనేవారు. శిక్ష అంటే సంస్కృత పదంలో విద్య అని అర్థం. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు. మనం తెలుగు వాళ్ళకి శిక్ష అంటే పనిష్మెంట్. దాన్ని భారతీయ శిక్షా స్మృతి అనేవారు. అసలు సంస్కృతం దానికి భారతీయ దండ విధానం, దండ విధానం, దండించడం. ఇప్పుడు దానికి ఏం పేరు పెట్టారు వీళ్ళు? భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టారు. కొత్త చట్టం. అసలు ఇంతవరకు అమల్లో ఉన్న చట్టం 1860లో బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి అక్కడ చట్టంగా తయారు చేశారు. మనకి బ్రిటిష్ ఇండియా అని పేరు. బ్రిటిష్ ఇండియా అంటే చట్టాలన్నీ కూడా వాళ్ళు తయారు చేసేవారు, ఇక్కడ అమలు చేసేవారు. అదే మనం ఫాలో అవుతూ వచ్చాం 1865 చట్టాల్లో. ఆ చట్టం నుంచి సులభత అంటే ఆ చట్టాన్ని ఇప్పటికీ కూడా పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమే. అనేక రకమైన దాని మీద కామెంటరీలు వచ్చాయి, ప్రతిసారి జడ్జిమెంట్లు వస్తున్నాయి. లాకి ఆధారాలంటే మూలం. లా ఎక్కడ? సోర్సెస్ ఆఫ్ లా అంటాం. సోర్సెస్ ఆఫ్ లా అంటే చట్టము, జడ్జిమెంట్లు. ఈ చట్టం లేనప్పుడు మనకి 1960 ముందు మరి భారతదేశంలో శిక్షలు అమలు చేయలేదా? 1860 అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. అంతకుముందు మనకి భారతీయ శిక్షాస్మృతి లేదా? దండ విధానం లేదా? ఉంది. కోడిఫైడ్గా ఉంది. కోడిఫైడ్ అని మన సంహిత అంటాం కదా, సంహిత రూపంలో ఉన్నాయి. మనకి ఏది లేకుండా పరిపాలన లేదా? బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనకి పరిపాలన లేదా? ఉంది కదా. పటిష్టమైన పరిపాలన ఉంది కదా. నేరస్తును దండించారు కదా. శకుంతలే వెళ్ళి నా భర్త నన్ను తీసుకోవట్లేదు, కాపురం చేయట్లేదు, నన్ను భారీగా అంగీకరించట్లేదని చెప్పుకుంది కదా. ఎవరి మీద? శకుంతల తన భర్త మీద, దుష్యంతుడి మీద. అంతేత ఈ విధానాలన్నీ మనకు ఉన్నాయి, లేకపోలేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో కోడిఫై చేశాక మన వాళ్ళందరూ బ్రిటిష్ లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ చదువుకుని, లార్డ్ మెకాలే ఎడ్యుకేషన్ ద్వారా ఈ చట్టాలను అర్థం చేసుకుని, ఓహో భారతదేశానికి అన్ని రకాలుగాను బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే మనకి బట్టలు కట్టుకోవడం కూడా నేర్చుకున్నామేమో అని వచ్చారు. కానీ ఇప్పుడు పాత చట్టాల నుంచి కొత్త చట్టాలకు మార్పు ఏం వచ్చింది ఈ సంస్కరణలు అనేప్పటికీ? బ్రిటిష్ అంటే ఆ చట్టాల్లో సరళత లేదు. సరళత రావాలంటే ఏం చేయాలి? దాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన పాత రోజుల్లో ఉన్నవి. దాంట్లో చాలామంది చెప్తూ ఉంటారు, చట్టానికి 2 వైపులా పదునే అంటారు. 2 వైపులా ఏం పదును ఉండదు. ఎక్కడుంటుందండి 2 వైపుల పదును? ఉంటే ఎవరు వాడగలరు ఆయుధానికి? అది 2 వైపుల పదును కాదు. ఇంటర్ప్రిటేషన్ తప్పుగా ఇస్తూ, మన ఇష్టం వచ్చిన భాషలో మనకి ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ, రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ, అంటే కన్ఫ్యూజ్ చేయడం. మన తెలుగులో అంటూ ఉంటారు తమ్మిని బమ్మిని, బమ్మిని తమ్మిని చేయడం అని. అలా చేయడం వల్ల బాగా బలవంతుడు అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలవంతుడు చట్టాల నుంచి బయటకు వస్తున్నాడు. అంటే చట్టాల ఫ్రేమ్ వర్క్ నుంచి బయటికి రాగలుగుతున్నాడు. ఇప్పుడు ఈ బిఎన్ఎస్ ద్వారా అతనికి టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, లేదా పాపులారిటీ ఉన్నవాళ్ళు, ఫేమ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి టైట్ చేయగలుగుతామా? నేరస్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కఠినంగా, వాళ్ళ మీద ముందు దర్యాప్తు సంస్థలు చేస్తారు. దర్యాప్తు సంస్థలు తయారు చేసే ఛార్జ్ షీట్లను కూడా పగడ్బందీగా నిర్దిష్ట సమయంలో వేయాలి. ఆ నిర్దిష్ట సమయంలో వేసినటువంటి ఛార్జ్ షీట్ని నిర్దిష్ట సమయంలో తీర్పు చెప్పాలి. ఆ తీర్పు చెప్పిన తర్వాత వాళ్ళని, అంటే చూడండి, ఎవిడెన్స్ యాక్ట్ తీసుకొచ్చాం, దాని ముందు ప్రొసీజర్ కోడ్ అంటే విధానం, ఈ దర్యాప్తు, వాళ్ళని అరెస్ట్ చేయడము,
ఛార్జ్షీట్లు వేయడాలు ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అంటే ఈ రెండోది ఉంది కదా, భారతీయ నాగరిక ఈ సంహిత, దీన్ని కూడా అమెండ్ చేసి పకడ్బందీగా తయారు చేశారు. నో లూప్ హోల్, ఎక్కడ కూడా విండోస్ ఎస్కేప్ అయ్యే విండోస్ ఎక్కడ లేవు. సామాన్యులకి ఎంతవరకు భరోసా ఇస్తుందంట? రైట్, చక్కటి ప్రశ్న వేశారమ్మా మీరు. సామాన్యులు ఫిర్యాదు చేసేవాళ్ళు ఎక్కువ సామాన్యులు ఉంటున్నారు. ఫిర్యాదు చేసేవాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేసో, వాళ్ళకి నష్టం కలిగో, వాళ్ళని మోసం చేసో, వాళ్ళ హక్కులు భంగం కలిగించో. ఎవరి హక్కులు ఎక్కువ భంగం కలుగుతూ ఉంటాయి? బలహీనుల హక్కులు భంగం కలుగుతూ ఉంటాయి. దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో సంక్షేమ రాజ్యం అంది. అవర్స్ ఈజ్ ఎన్ వెల్ఫేర్ స్టేట్ అంటాం. సంక్షేమ దేశం అంది. అంచేత సంక్షేమ రాజ్యంలో బలహీనులకు భరోసా కావాలి. నా హక్కు నేను కాపాడుకోగలను, నాకు జీవించే హక్కు కూడా ఉంది. వాడికి జీవించే హక్కు ఉంది. వాడికి మంచి గాలి ఉండదు, మంచి దాని పర్యావరణం ఉండదు, మంచి నీరు దొరకదు, మంచి ఆహారం దొరకదు, జీవిత భద్రత లేదు. ఇవన్నీ కూడా హక్కులే. ఈ హక్కులు కాపాడుకోవడానికి అతను ఏదైనా పోలీస్ స్టేషన్ అంటే కొత్తవాల్, న్యాయస్థానం, ప్రభుత్వం తలుపు తట్టితే 5 నిమిషాల్లో కాదు, ఇంటి దగ్గర నుంచి కూడా తలుపు తట్టచ్చు. ఇంట్లో కూర్చుని నా హక్కులు భంగం కలిగింది, నా యొక్క జీవించే హక్కు కూడా భంగం కలిగింది అని సామాన్యుడు ఓ గట్టిగా అరవచ్చు. కాబట్టి అంతటి సంస్కరణ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఫిర్యాదుని, కంప్లైంట్ని పగడ్బందీగా నమోదు చేసుకునేలాగా ఏర్పాట్లు జరిగాయి. రెండండి, ఎవరైతే నష్టపోతున్నాడో, ఎవరైతే దీనికి ఎఫెక్ట్ అవుతున్నాడో, హక్కులు భంగం కలుగుతుందో, ఆ భంగం కలిగినటువంటి బాధితుడు సత్వర న్యాయం జరగాలి. సత్వరం అతనికి వెంటనే అతని ఫిర్యాదును నమోదు చేయాలి, విచారణ చేయాలి, దర్యాప్తు చేయాలి, నేరస్తులను పట్టుకోవాలి. ఈ ప్రొసీజర్ కోడ్ వెంటనే విచారణ చేయాలి, ఎవిడెన్స్ యాక్ట్. ఈ అన్నిటిని కూడా సామాన్య పౌరుడు ఎవడుంటారో బాధితుడికి బతకాలనే భరోసా, నా హక్కులు నాకు కాపాడుకుంటున్నాను. ఈ ప్రధాన లక్ష్యం 3 చట్టాలని. స్టిల్ ఇప్పటికీ కూడా అలా కంప్లైంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనకి ఎదురవుతున్న సమస్య ఏంటంటే, మీరు చెప్తున్న ఆ ప్రొసీజర్స్ వాటికి టైం ఎక్కువ పట్టేస్తుంది. కోర్టుకు వెళితే వాయిదాలు అంటారు, అవి ఏళ్ల తరబడి నడుస్తూ ఉంటాయి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు భూ తగాదాలో, భూ వివాదాలో, భూ కబ్జాలో, ఇలాంటి విషయాల్లో ఒక బాధితుడు కోర్టుకు వెళితే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండి మళ్ళా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అతను 2 రకాలుగా నష్టపోతున్నాడు, సమయము, డబ్బు, ఆ ల్యాండ్ కూడా. మంచి చేశారు. వారికి ఏదైతే ఆధారం ఉందో, భూమి కానీ, ఆస్తి కానీ, అతని దగ్గర అంటే జీవించే హక్కు కానీ, ఇదైతే సమస్యలు పడతాయి, ఇష్యూలు, ప్రమాదంలో పడతాయో, వాటిని రక్షించుకోవడానికి అతను సమయం వెచ్చించాలి, ధనం వెచ్చించాలి. ధనంతో పాటు రెండిట్లకి వాడు వెచ్చించాలంటే వాడి దగ్గర ధనం ఉండాలి, మూలా ఉండాలి. వాడి కుటుంబ పోషణ వాడి భారమే, పిల్లల పోషణ, తల్లిదండ్రుల పోషణ, వాడి పోషణ. వాడు నిత్యం కూలికి వెళ్తే కానీ, పనికి వెళ్తే కానీ, వ్యాపారం చేస్తే కానీ, ఏదో పని చేస్తే కానీ గడవదు. అంచేత ఎవరైనా కబ్జా చేసినా, వాడికి నష్టం జరిగినా, వాడికి అన్యాయం జరిగినా, అనేక అన్యాయాలు అన్ని చోట్ల ఏవేవైతే సేవలు ఉన్నాయో, ప్రభుత్వం సేవలు కానీ, బ్యాంకుల దగ్గర కానీ, అధికారుల దగ్గర కానీ, భూముల దగ్గర కానీ, ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ప్రశ్నించి తన హక్కుని తను కాపాడుకోవడానికి రెమెడీ ఆ రెమెడీ అంటారు చూసారా, ఆ రెమెడీ పొందడం కాస్ట్లీ, చాలా కాస్ట్లీ టైం. కొంతమంది ఎంత పోరాడతారు వాడి జీవితకాలంలో దాని ఫలితాన్ని చూడలేరు. బాగా చెప్పారు, అది నిజం. జీవితకాలంలో దాని ఫలితం తర్వాత తరం కూడా కోర్టు చుట్టూ విసిగిపోతారు. మా నాన్న ఇన్ని తరాలు బాగా కష్టపడి తను సంపాదించింది మా అమ్మ దగ్గర తెచ్చుకుని, మా అమ్మ బంగారం అమ్మేసేసాడు, భూములు అమ్మేశాడు, ఏమీ లేదు, మమ్మల్ని భ్రష్టులు చేసి అనాథలు చేసి రోడ్డు మీద వదిలేశాడని వాళ్ళు దండం పెట్టేసి వెళ్ళిపోతారు. హక్కులన్నిటిని వదిలేసుకుని బతకడం ఎలాగా? కాందిశీకులైపోతారు. ఎక్కడి నుంచి ఆ ఊళ్ళో బతకలేక, ఆ ఊళ్ళో ఆధారం లేక, ఆ ఊళ్ళో తలదూచుకోవడం లేక మరో ప్రాంతానికి వలసలు వెళ్ళిపోతారు, వలస కార్మికుల్లాగా వెళ్ళిపోతారు. బతకడం భారతీయులకి భారతదేశంలో ఇది నా దేశం, నాకు ఇక్కడ కనీసం కూర్చోవడానికి 4 గజాల స్థలం ఉంది, మా ముత్తాతలు తాతలు ఇచ్చారు. మూలాలు లేని భారతీయుడైపోతే ఇంక ఈ దేశం మోసగాళ్ళకి నిలయమైపోతుందని భయం వేస్తుంటే ఒకసారి ధైర్యం ఇచ్చేలాగా ఈ చట్టాలు సవరించారు. కానీ ఈ చట్టాలు అమలు చేసేది అధికారులే. అంతే కదా, అధికారుల్లో మేధావులే, అందరూ సమర్థులే. కానీ అధికారుల్లో నీతి, శీలము, స్వచ్ఛత,
ఈ మూడు కావాలి, ఈ మూడు ఉండాలి. అయ్యో పేదవాడు నా దగ్గరకు వస్తున్నాడు, నన్ను అడిగాడు, నేను చట్టం చేయాలి. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు మీరు? ఓ పెద్ద ఆయన మీద కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, ఎఫ్ఐఆర్ తీసుకోరు, వాళ్ళ యొక్క కమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో కంప్లైంట్ రాసేస్తే కంప్లైంట్ వెళ్ళిపోయి లోపల కూర్చుంటుంది. దాని మీద దాన్ని ఏమంటారు, దాని మీద మీటింగ్లు జరుగుతాయి, దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే ఇగో బలానా కంప్లైంట్లు ఉన్నాయి, బలానా వాళ్ళు ఇచ్చారు, దీని మీద మీరు ఏం చేశారు, మీ చర్య ఏమిటి అని ప్రశ్నించవచ్చు. తర్వాత వ్యక్తికి గోప్యత అంటే ఏం కాదు, వ్యక్తి యొక్క హక్కులు గోప్యతగా ఉంటాయి. ఏదైతే పరిపాలన విధానం ఉందో ట్రాన్స్పరెన్సీ, మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, నా కంప్లైంట్ ఏముంది, ఎక్కడుంది, ట్రాకింగ్, క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ అంతా ఆన్లైన్ చేస్తున్నారు. ఆన్లైన్ చేసేసారు, అన్ని పోలీస్ స్టేషన్లకి దీన్ని లింక్ చేసేస్తారు. ఈ సిస్టమ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్, ఈ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టంలో ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరెవరు బాధితులు, ఏమిటి బాధ, అతనికి జరిగిన అన్యాయం ఏమిటి, ఎగ్నెస్ట్ హూమ్ ఈ ఫైల్డ్ ఏ కంప్లైంట్, దాని సంగతి ఆన్లైన్లో ప్రధానమంత్రి కూడా వీక్షిస్తాడు, రివ్యూ చేస్తాడు. దట్ ఈజ్ ది సిస్టమ్. ఈవేళ అన్ని రకాలుగా అందరూ చూస్తున్నారు, వీడు ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తున్నాడు, వీడు ఏ వ్యాపారం చేస్తున్నాడో చూస్తున్నారు, వీడు ఎంత సంపాదిస్తున్నారో అందరికీ తెలిసిపోతుంది. మరి వాడి హక్కులు భంగం కలిగినప్పుడు అది కూడా తెలియాలి కదా. సామాన్యుడు 80% సామాన్యులు భారతదేశంలో ఉన్నారు. అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో వాడి హక్కులు వాడిని కాపాడడానికి భారతీయ ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలు కాపాడాలి ఈ వ్యక్తుల్ని. ఎంత వేగంగా న్యాయం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? మంచి బాగా చెప్పారండి. ఇప్పుడే అనుకున్నాం మనం, వాడి జీవితకాలంలో న్యాయం దొరకట్లేదు. నేను చిన్న వ్యాసం రాశాను ఒకప్పుడు దీని మీద, సత్వర న్యాయం అని దాని మీద. దాని కింద ఏం రాశానంటే, ఈ అంకితం ఎవరికి ఇచ్చాను తెలుసండి, వాడి జీవితకాలంలో పరిష్కారం ఎవరైతే పొందుతారో వాళ్ళకి నా వ్యాసం అంకితం. జీవితకాలంలో పరిష్కారం వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా. నా పోగొట్టుకున్న భూమి, నాకు రావాల్సిన డబ్బు, నా హక్కు నేనే అనుభవించాలి. నా తరతర వాళ్ళు నేను తిరిగి ఉంటాను, నా వారసులు వాళ్ళు తిరగలేరు, తిట్టుకుంటారు, నన్ను వదిలేస్తారు. కాబట్టి 40 రోజుల్లో విపరీతంగా దీన్ని మార్చారు. 40 రోజుల్లో 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి, 40 రోజుల్లో తీర్పు రావాలి, విచారణ పూర్తవ్వాలి. దట్స్ గ్రేట్ అండి. ఎస్, ఒకప్పుడు జరిగింది ఈ దేశంలో. గతానికి వెళ్ళి చూసుకుందాం, రికార్డులు ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి. మన కోర్టుల జడ్జిమెంట్స్ ఉన్నాయి. 6 నెలల్లో తీర్పులు వచ్చిన జడ్జిమెంట్స్ చూశాను నేను. జనాభా పెరిగింది, లిటిగేషన్ పెరిగింది, నేరస్తులు పెరిగిపోయారు, ఎవరికి వాళ్ళే తెలివైన వాళ్ళు అయిపోయారు. మేనేజ్ చేయడం బాగా, ఇండియాలో వ్యవస్థలను మేనేజ్ చేయడం. మీరు అడ్వకేట్ అయ్యండి ఇలా చెప్తున్నారంటే మీకు చెప్పాలి, మిమ్మల్ని కార్నర్ చేస్తారేమో. ఎవరు చేరండి, నా హక్కు కదా. నేను చెప్పకపోతే సామాన్యుడు భయపడుతున్నాడు, సామాన్యుడు కూడా వాడేం భయం, వాడు మాట్లాడలేడు. సామాన్యుడి తరఫున నేను కూడా మాట్లాడకపోతే నా జీవితం చాలా చిన్నది, సగం అయిపోయింది. అలా ఎవరైనా బాధితులు మీ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తలేదు, అయ్యో ఎఫ్ఐఆర్ ఇచ్చామండి, ఫైల్ చేయట్లేదంటే కోర్టుకి వెళ్ళి, అయ్యా మేము ఎఫ్ఐఆర్ ఇచ్చాం, మా కంప్లైంట్ తీసుకోవట్లేదంటే కోర్టులో కంప్లైంట్ వేస్తాం, ప్రైవేట్ కంప్లైంట్ అంటాం. ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే కోర్టు ఏం చేస్తుంది, రిఫర్ టు మళ్ళీ పోలీస్ స్టేషన్. వాళ్ళు మళ్ళీ దాన్ని రిఫర్ చేసేస్తారు, ఏదో చేస్తారు, వీళ్ళు బాధపడాలి, మళ్ళీ దాని మీద ప్రొటెస్ట్ పిటిషన్ అని వెయ్యాలి. అది కరెక్ట్ కాదండి, నా దగ్గర సాక్ష్యాలు. ఈ టైం గ్యాప్లో సాక్ష్యాలు ఎవాపరేట్ అయిపోతాయి, సాక్షులు మారిపోతాయి. సాక్షులు వీళ్ళ తరఫున సాక్ష్యం చెప్పడానికి ఉండరు. వీడు ఎంత తిరుగుతాడు, ప్లేటర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎంత నెలలు తిరగాలి, 6 నెలలు 7 నెలలు తిరుగుతాడు. ఎఫ్ఐఆర్ రాయమంటాం, రాయరు, వేయరు. కోర్టులోకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం, డబ్బులు తెచ్చుకుంటాడు, మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ రిఫర్ చేస్తారు. ఈ ఏడాది ఇదంతా పట్టేప్పటికీ వాడు మీకు దండం. నాకు నిత్యం భృతి కావాలి కదా, పని చేసుకోవాలి కదా. నేను ఇలా నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను కాదండి. రిప్రజెంటింగ్ కామన్ పీపుల్. ఐఎమ్ రిప్రజెంటింగ్ కామన్ మ్యాన్, ఐఎమ్ రిప్రజెంటింగ్ దిస్ కంట్రీ. ఈ దేశం ప్రధాన కామన్ మ్యాన్ మీద ఆధారపడి ఉంది. అతను చాలా రహస్యంగానే మాట్లాడతాడు, కామన్ మ్యాన్ రహస్యంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి. అటువంటి సందర్భాలు మనం బాగా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా కామన్ మ్యాన్ గురించి ఆలోచన తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం. దీని మీద డిసెంబర్ నెలలో 25 డిసెంబర్కి దీనికి రాష్ట్రపతి కన్సెంట్ ఇచ్చారు, ఆమోదం తెలిపారు.
అప్పటి నుంచి అమలుకి జూలై 1 దాకా ఎందుకు ఇచ్చారు తెలిసిన? జూలై 1 దాకా ఎందుకు ఇచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ చట్టాలన్నీ చదివి బాగా అక్కలింపు చేసుకొని అవగాహన చేసుకొని వాళ్ళ దగ్గర అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు, జ్యుడిషియల్ అధికారులు వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి ఈ చట్టాలు మన ఇద్దరు మాట్లాడుకుని ఓరియంటేషనే ప్రజలందరూ వింటారు. కాబట్టి దీనివల్ల ఈ చట్టాల మీద సంపూర్ణ అవగాహన అధికారులకి ఎవరైతే ఈ చట్టాలను అమలు చేస్తారో, ఈ చట్టాల ఆధారంగా ప్రజలకి సేవలు చేస్తారో, సేవను సర్వీస్ అంచేత వాళ్ళకి ఒక అవగాహనకి తరగతులు పెట్టమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వెనకబడి ఉన్నాయి. కేంద్రం యొక్క అజమాయిషీలో నడుస్తున్నటువంటి యూనియన్ టెరిటరీస్, ఆ టెరిటరీస్లో మాత్రం పోలీస్ ఆఫీసర్లకి న్యాయాధికారులకి శిక్షణ పూర్తి చేశారు వాళ్ళు. ఓకే, కొత్త చట్టాల మీద అవగాహన కావాలి కదా. ఇది పెద్ద చట్టాలు ఇవి. మీరు అడిగిన ప్రశ్న ఎంత పెద్ద ప్రశ్న. దీనివల్ల 2 చట్టాలు, ఈ చట్టం దాని నుంచి దీనికి మారాం కదా, ఏమిటి దీని ప్రయోజనం? సామాన్యుడి ప్రశ్న అదే ఉంటుంది సార్. మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు సార్, వీడియో కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. కాలిఫోర్నియా నుండి పృథ్వీ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ముందు టీవీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి మూడు కొత్త చట్టాలకు భారతదేశంలో కొత్త చట్టాలు వచ్చినందుకు చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలా అన్యాయాలకు గురవుతున్నారు ప్రజలు కూడా. సో ఇలా అవేర్నెస్ కార్యక్రమాలు చేసినందుకు టీవీ వాళ్ళకి ధన్యవాదాలు సార్. ఒకటి నాది కొన్ని విషయాలు ఉన్నాయి సార్, మీతో పంచుకుందామని కాల్ చేశాను. కొన్ని కేసులు ఉన్నాయి సార్, మనకు కొన్ని సెన్సేషనల్ కేసులు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోని. ఒకటేమో ఒక ప్రముఖమైన నటుడు ఒకసారి వాళ్ళ ఇంట్లో జరిగిన కాల్పుల విషయంలో ఆ కేసు ఒకటి సార్. అది కూడా మనకి ఇట్లాంటి ఇందులో లూప్ హోల్స్ వల్ల ఆ కేసు నుంచి బయటపడడం తెలిసింది. ప్లస్ సాక్షాత్ అసెంబ్లీలో కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారే నేను హెల్ప్ చేశాను అది అని చెప్పడం జరిగింది. అదొకటి సార్. ఇంకొకటి మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త చట్టాలు తేవడమే కాకుండా ప్రభుత్వాలు ఇప్పుడు మనకు సరిపడా పోలీస్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి. ఇప్పుడు మనకు రోజు జరుగుతున్న క్రైమ్స్ కి ఆడున్న పోలీసు వ్యవస్థకి వాళ్ళు అంత వర్క్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మనం ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇప్పుడు డైలీ ఎక్కడో అక్కడ ఏదో ఒక క్రైమ్ జరుగుతూ ఉంటుంది. అంత పోలీస్ ఫోర్స్ లేకపోవడం వల్ల, దాన్ని ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా చాలా నీరుగారిపోతున్నాయి కేసులన్నీ. ఇప్పుడు చట్టాలు ఉన్నంత మాత్రాన మనకు పోలీస్ వ్యవస్థ కూడా అంతే, అంటే దాన్ని అమలు పరిచే వాళ్ళు కూడా ఉండాలి కదా సార్. ఉండాలి. కరెక్ట్, మంచి ప్రశ్న వేశారండి. మనం వ్యక్తిగత కేసులో వెళ్ళకుండా దాన్ని జనరలైజ్ చేద్దాం, అసలు లూప్ హోల్స్ మీద జనరలైజ్ చేసుకుందాం. అంచేత ఇది సాధారణంగా ఇప్పుడు ఉన్నది ఒక ప్రధాన ప్రశ్న వేస్తాను. కోర్టులోకి పోలీస్ ఆఫీసర్ని పిలుస్తారు, రారు. ఎంచేదంటే వాళ్ళకి పాపం బాగా వర్క్ ప్రెషర్, 24 గంటలు వర్క్ చేసేవాళ్ళు పోలీస్ అధికారులు. మొన్న కరోనా టైంలో ఎక్కువ సేవ చేసిన వాళ్ళు పోలీస్ అధికారులు, ఈ మన శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, డాక్టర్లు చక్కటి సేవలు చేశారు. ముగ్గురు చక్కగా వాళ్ళ సేవలు వాడుకోవాలి. వాళ్ళకి ఈవేళ బందోబస్తు అంటారు. కోర్టుకి ఎందుకు రావట్లేదంటే బందోబస్తు ఒక్కొక్కరు అంటే ఇదైతే సామాన్యుడికి రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, ఈ రక్షణ వాళ్ళ డ్యూటీలు సరిగ్గా సక్రమంగా ఎక్కడో ఉపయోగపడుతున్నాయి, ఎక్కడో ఉపయోగించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అంచేత ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చూస్తే పోలీస్ స్టేషన్లు లేవు, జనాభా ప్రాతిపదికన పోలీస్ అధికారులు లేరు. కాబట్టి సామాన్యుడి యొక్క ఆవేదన వినడానికి పోలీస్ అధికారికి టైం లేదు. వాడిని నిర్లక్ష్యం చేయట్లే, వర్క్ ప్రెషర్. కొంతమంది నిజంగా కుటుంబాలు విడిచిపెట్టి పోలీస్ స్టేషన్లో పడుకుంటారు, కుటుంబాలు విడిచిపెట్టేసేసి సేవ చేస్తారు, డ్యూటీలు చేస్తారు. అంచేత వాళ్ళ ఎందుకు సానుభూతి చక్కగా ఉంది, నాకు సానుభూతి ఉంది. వాళ్ళు కూడా మానవ మాత్రులే, మనలాంటి వాళ్ళే. కాబట్టి మీరు అన్నట్టుగా ఇవన్నీ సక్రమంగా ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో, ఎగ్జిక్యూటివ్ వింగ్ అంటారు. మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్ ప్రకారం, లెజిస్లేటివ్ వింగ్, ఎగ్జిక్యూటివ్ వింగ్, జ్యుడిషియరీ. కాబట్టి ఎగ్జిక్యూటివ్ వింగ్ దాంట్లో పోలీసులు కూడా ప్రజల యందు బాధ్యత వహించాలి. కాబట్టి వారిని ఆ విధంగా హితం కోరి వారిని మనం అలాట్ చేయాలి. ప్రధాన లక్ష్యం కూడా చట్టాలు చేసేస్తే చట్టాలు వాటంతలో పనిచేయవు కదండి. చట్టం దాని పని తను చేసుకోదు. చట్టం అలా పేపర్లో కూర్చుంటుంది. వీ హ్యావ్ టు టేక్ దట్ లా అంటే వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. బటన్ నొక్కేవాడు కావాలి, పనిచేసేవాడు కావాలి. దొంగను పట్టుకోవాలని చట్టం చెప్పింది, పట్టుకోవడానికి పరిగెత్తే పోలీస్ కావాలి కదా.
అంచేది డ్యూటీ మైండెడ్ ఆఫీసర్స్ కావాలి. ఖచ్చితంగా ఆ దిశగా ట్రైనింగ్ జరుగుతుంది. ఆ దిశగా ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు కొంచెం డిలే అయింది, కాస్తగా లేట్ దాన్ నెవర్ అన్నట్టుగా బెటర్ లేట్ దాన్ నెవర్. కాబట్టి ఇప్పుడు ఆలస్యమైనా ఇప్పుడు ఆ దిశగా మనం ప్రయత్నిస్తున్నాం. అవేర్నెస్ వచ్చిందండి, అందరిలోనూ ప్రశ్నిస్తున్నారు, అందరూ కూడా లా అబైడింగ్ సిటిజన్స్గా తయారవ్వాలి. అంచేత సమస్యలు తెచ్చుకోవడం, సమస్యలు పరిష్కరించడానికి చట్టాలు తీసుకోవడం కన్నా సమస్యలు లేని, నేరస్తులు లేని సమాజం, నేరస్తులు లేని సమాజాన్ని నిర్మాణం, చట్టాలన్నీ కూడా సంస్కరణల కోసమే. నేరం శిక్ష ఎందుకు పెట్టారు? ఈ శిక్ష ఎంత బలంగా ఉంటుంది. దీంట్లో 106(2) అని విల్ కంటిన్యూ సార్. మీతో మాట్లాడడానికి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, వాళ్ళతో మాట్లాడదాం. బెహ్రెయిన్ నుండి నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. TV9 కు థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మంచి ఇట్లాంటి వ్యక్తులను మీరు ముందుకు తీసుకురావాలండి. ఇంకా చాలా ఇప్పుడు లేటు అంటే న్యాయ వ్యవస్థలు, హైకోర్టు లాయర్లు కూడా టీవీ ముందుకు వచ్చేసి కామన్ మ్యాన్ కు ఈ చట్టాల గురించి అవగాహన తెలియదు కదండి. అంటే రిజల్ట్ గా చెప్పాలంటే TV9 కి థ్యాంక్స్. ఇట్లాంటి రాజకీయ నాయకులు రాకుండా న్యాయ వ్యవస్థను, చట్టాలను అవగాహనలు ఇప్పుడు ఎంతో మంది చదువుకోని వ్యక్తులు మన దగ్గర ఇండియాలో చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు. మాలాంటి వాళ్ళకి మేము గల్ఫ్లో ఉన్న కొన్ని చట్టాలు తెలియదు. అంటే భారతదేశం మారుతుంది నిదర్శనము. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒంట్లో భయం ఉండాలి. చూడండి, గల్ఫ్ చట్టాలలో నైట్ 2 గంటలకు అమ్మాయి ఉద్యోగం చేసుకొని నడుచుకుంటూ రోడ్డు పైన వెళ్తాడు. ఎంత దర్జాగా ఉంటుంది చూడండి. ఇక్కడ భయం అనేది లేదు. మన దేశంలో అంటే రాజకీయ వ్యవస్థ ఈ మొత్తం వ్యవస్థనే అంటే కొల్లబొడి చేసింది. దయచేసి న్యాయ వ్యవస్థ కూడా కఠినంగా మీ ఈ చట్టాలకు మనం తీసుకొచ్చినందుకు చాలా గొప్ప అండి. మీరు లాయర్లుగా దయచేసి ఏ రాజకీయ వ్యవస్థకు లొంగిపడకుండా, ఇప్పుడు పోలీసులు పాపం వాళ్ళకు డ్యూటీలకు రాజకీయ వ్యవస్థ లొంగిపడి ఈ పార్టీ అయిపోయిందంటే ఈ నెక్స్ట్ పార్టీకి వచ్చే వరకు వీళ్ళు పాపం బాధలో పడిపోతున్నారు. వాళ్ళు మీరు దయచేసి చట్టాలు, కొత్త చట్టాలు తీసుకురావాలండి. పబ్లిక్ లో భయం ఉండాలి. మనిషి అన్నోడు భయపడాలా. ఒక అమ్మాయిని ఇట్లా చేస్తా ఉంటా అనేది ఆ భయం లేకపోతే మనం ఇలా బతకలేము సార్. అంటే ఇంకా చాలా మారాలి, ఈ వ్యవస్థలు మారాలి. వాడికి తప్పు చేయాలంటే వాడు ఫస్ట్ భయపడాలి. మన దగ్గర లంచగొండి తనాన్ని ఈ రూపు మార్పాలి సార్. ఫస్ట్ లంచగొండి ఒక 5 డిపార్ట్మెంట్లు ఈ లంచాలు తీసుకోకపోతే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా అండి. గాట్ ఇట్ అండి. మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత యూ కెన్ ఆన్సర్. కాలిఫోర్నియా నుంచి మరో కాలర్. నమస్తే అండి, నరేందర్ గారు. హలో, నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రశ్న అడిగేయండి డైరెక్ట్ గా. ఇది యాక్చువల్ గా మీరు ఈ చాలా మంచి ప్రోగ్రామ్ అండి. అగైన్ మళ్ళీ అదే అడగాల్సి వస్తుంది కానీ బట్ ఒకటండి, మన ఇండియా లోపల ఈ చట్టాలు వాటికి అసలు విలువ ఉండాలి, మనిషి ప్రాణాలకు విలువ ఉండాలి అని అంటే పోలీసులకి బాడీ క్యామ్ అనేది పెట్టాలండి. కోర్టులలో కూడా వెబ్ క్యామ్ అని పెట్టేసేసి అది యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అని సుప్రీంకోర్టులో ఎలాగో పెట్టారో ప్రతి ఎవరైతే జడ్జి ఉంటారో, మొన్న జడ్జి ఏదండి పూణే కేసు లోపల రాస్తే 3000 వర్డ్స్ ఎస్ఏ రాయమన్నారట. అది ఏమన్నా మజాక్ అనుకుంటుండ్రా? 2 ప్రాణాలు ఎక్కడ, 3000 వర్డ్స్ ఎక్కడ? ఆయన మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయ్యిందట. అట్లనే మొన్న తెలంగాణలో కూడా ఏదో ఫ్లైఓవర్ మీద నుంచి పడితే ఫ్లైఓవర్ డిజైన్ లేదు అని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ డిజైన్ మార్చింది తప్పితే అక్కడ తన కళ్ళ ముందే ఒక వాళ్ళ తల్లి కోల్పోయింది ఒక ఆమె. అట్లా ఉన్నది. మన దేశంలో కూడా జడ్జిలను కూడా కొనేస్తున్నారండి. సో మనం ఈ చట్టాలు తీసుకొచ్చి ఏం లాభం అండి? వేస్ట్. మనిషి ప్రాణాలకు విలువ లేనప్పుడు ఎందుకు? మీరు అవన్నీ ఈ కెమెరాలు ఇవి పెట్టేసిస్తే మనకు అట్లీస్ట్ అసలు ఏం జరుగుతుంది అన్నది దాన్ని ఏమంటారండి? అదే మేము కూడా మాట్లాడుతున్నాం. ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రైట్ పర్సన్ ఉండాలి, మంచి డ్యూటిఫుల్ మైండ్ ఉన్నటువంటి పర్సన్ కావాలని మీరు చెప్తున్నారు. ద సేమ్ క్వశ్చన్ హీస్ ఆస్కింగ్. ఇప్పుడు ముఖ్యంగా మైనర్లు, ఆడపిల్లలు, బాలికలు, మైనర్ బాలిక, మహిళ, దీర్ఘకాలిక నుండి రోగగ్రస్తులు, సీనియర్ సిటిజన్స్, వీళ్ళ హక్కులు కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఒకసారి చూడండి, ఈ మధ్యకాలం నేను ఎందుకో కారు దిగి నడిచి వస్తున్నాను. నడిచి రావడానికి నాకు జాగా కనపట్లే. కారు అయితే రోడ్డు ఉంటుంది, ట్రాఫిక్లో ఉంటాను. నేను ఎక్కడ నడవాలి? నిజంగా హైదరాబాద్ సిటీలో ఈ ప్రాబ్లం ఉంది. నేను రోడ్డు మీద నడిస్తే కార్లు పట్టుకుపోతాయి. నేను వాటి బ్లేమ్ చేయలేను. బికాజ్ ఐ కెనాట్ బికమ్ మై సెల్ఫ్ ఎస్ హడ్డిల్ ఫర్ ట్రాఫిక్ కదా. ఫుట్పాత్ మీద నడుద్దామంటే
చిన్న చిన్న టూ దుకాణాలు వీలర్స్ దాని మీద వెళ్తున్నాయి. టూ వీలర్స్ ప్రాక్చర్ చేస్తారు, చిన్న చిన్న బడ్డీలు పెట్టేస్తారు, చాట్ బండార్లు అన్నీ పెట్టేస్తారు. సో సీనియర్ సిటిజన్స్ కంటే హ్యూమన్ రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ ఉంది. మానవ హక్కులున్నాయి కదా, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా, వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో మందు కొనుక్కుందాం అనుకుంటారు, ఇంటి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్తారు. ఎక్కడ నడుచుకుంటూ వెళ్తాడు, అయిపోతాడు, ఎక్కడో యాక్సిడెంట్ అయిపోతుంది. అందరూ అన్ని అధికారులే చేయాలని కాదండి, ప్రజలకు కూడా వాళ్ళంతటి వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలి. ప్రజలకు డిసిప్లిన్ ఉండాలంటే నేను పోలీస్ ఆఫీసర్ని అడిగాను, ఏమండి ప్లాట్ఫామ్స్ అన్నీ ఆక్యుపై చేశారు, ఫుట్పాత్లు ఆక్యుపై చేశారంటే ఆయన సారీ ఫీజు కట్ చేశారు. బికాజ్ అందరికీ మనకు తెలుసు, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, బిగ్ పీపుల్, బీయింగ్ సపోర్ట్ అంటే రాజకీయ నాయకుల యొక్క అనుచరులు అలా అనగా ఆ విధంగా మనందరం మాట్లాడుకుందాం. ఇప్పుడు రహస్యం బద్దలు కొడితే పరిష్కారం దొరుకుతుంది, రహస్యం బద్దలు కొట్టకపోతే పరిష్కారం దొరకదు. ట్రూ. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచి మార్పులు వచ్చాయి బిఎన్ఎస్ వల్ల అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మార్పులు చేయడం వల్ల అయితే కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం ఏమనుకుంటారు? అదేనండి, సంస్కరణలకు రావడానికి ఇష్టపడరు, ఎక్స్ప్లాయిట్ చేయడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు. నేను ఇలా మాట్లాడుతున్నా, స్పష్టంగా మాట్లాడుకుందాం. చాలా సులువుగా ఒక పేదవాడికి లేదా బాధితుడికి, ఒక అమాయకుడికి, ఒక అజ్ఞానికి, ఒక చదువుకోలేని వాడికి మా పరిష్కారం దగ్గరగా తీసుకెళ్ళాలనేప్పటికీ ఎందుకు అభ్యంతరాలు చెప్పాలి? మనం అభ్యంతరం అక్కర్లేదు, ఆహ్వానించాలి, స్వాగతించాలి. సంస్కరణలు స్వాగతించట్లేదు. వీళ్ళకి అవగాహన లేక, చట్టాలు చదవక. ఐపీసీ కూడా ఇప్పటికీ అర్థం కాకుండానే ఉంది చాలామందికి. నిత్యం మేము చదువుతూ ఉంటాం, నిత్యం ఇంటర్ప్రిటేషనే, నిత్యం దాని మీద మాకు గొడవే, జడ్జిమెంట్లు చెప్పుకోవడమే. కాబట్టి ఈ కొత్త చట్టాల మీద అవగాహన పెంచుకోవాలి. కొత్త చట్టాల మీద అవగాహన పెంచుకోవడంలో, చదవడం వల్ల మనిషికి అవగాహన వస్తుంది. మరి డౌట్లు ఏం అక్కర్లేదు, ఉంటే డౌట్లు ఉన్నాయనుకోండి మనం డౌట్లు క్లారిఫై చేసుకుందాం. ఇంకా ఇబ్బంది ఉందనుకోండి కేంద్ర ప్రభుత్వం రాద్దాం, అమెండ్ చేయమని, పార్లమెంట్ అమెండ్ చేస్తుంది. ఎక్కడైతే కఠినంగా ఉంటే అది అమెండ్ చేస్తుంది. ఇప్పుడు 106(2) అని ఈ కొత్త చట్టంలో, ఈ న్యాయ సంహితలో ఒక చట్టం ఉంది. దాంట్లో హిట్ అండ్ రన్ డ్యూ టు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, ఏ వెహికల్ వల్ల ఎవరైనా మరణిస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఫైన్ ఉంది. వెంటనే ఈ మోటార్ ఆపరేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ అసోసియేషన్ గోల్ చేసి డిమాండ్ చేశారు, 10 సంవత్సరాలు అయితే ఎలాగాని. అయితే దాని ప్రస్తుతం ఎబియన్స్లో పెట్టారు, ఆ సెక్షన్ ఎబియన్స్లో పెట్టి పాత సెక్షన్ 304A ఏదైతే ఉందో 2 సంవత్సరాలు జైలు శిక్ష, అది దాన్నే అమలు చేద్దాం అన్నారు. దాంట్లో శిక్షలు పడింది చాలా తక్కువ. మనందరికీ తెలుసు, ప్రాణాలు తీసేసి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, ఎదురొస్తున్న వాహనాన్ని రెండో వాడు గుద్దేస్తుంటాడు. అందరు ఇంకా అసలు డ్రైవింగ్లో సెన్స్ ఉండదు, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్. సిటీ లిమిట్స్లో ఎంత స్పీడ్ ఉండాలో మన వాళ్ళు బాగా చెప్తున్నారు కదా, ఈ సిటీ లిమిట్స్లో ఈ స్పీడ్ కన్నా మించగానే మీకు ఫైన్ పడుతుందని. కానీ ఆగట్లేదు, స్పీడ్ ఎక్కుతుంది. అందుచేత సాటి మనిషి యొక్క బతికే జీవించే హక్కును కాలరాసే వ్యక్తికి కఠిన శిక్ష పడాల్సిందే. ఆ విధంగా మార్పులు జరిగాయి ఇప్పుడు అని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ గారు. ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చినందుకు మాకు, అలాగే యుఎస్ కాలర్స్ తోటి, ఎన్ఆర్ఐఎల్స్ తోటి మాట్లాడి వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది వారిది కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి TV9.